హలో నమస్తే. ఈరోజు టీ న్యూస్ వేదికగా టీ న్యూస్ తరఫున రాష్ట్రంలోని భూములు కలిగి ఉన్న వారిని, ప్రత్యేకించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భూములు ఉన్న వారిని హెచ్చరించదలుచుకున్నాం. ఒక్కసారి మీరు భూభారతి పోర్టల్లోకి పోండి. భూభారతి పోర్టల్లోకి పోయి మీరు మీ పేరు మీద ఉందనుకుంటున్న భూమి భూభారతి పోర్టల్లో మీ పేరు మీదనే చూపిస్తుందా లేదా, మీ పిల్లల పేర్ల మీద ఉన్న భూమి, ఎన్ఆర్ఐలు, ఇంకా ఎన్ఆర్ఐలకు ప్రత్యేకించి చెప్పాలి. ఎన్ఆర్ఐలు మీరు ఇక్కడ భూములు కొన్నారు, భూములు కొనేసి ఇక్కడ ఉండే మీ తల్లిదండ్రుల మీద భారం వేసేసి పోయినారు, కానీ ఆ భూములు క్షేమంగా ఉన్నాయా లేదా, ఆ భూములు ఇప్పటికీ మీ పేరు మీదనే ఉన్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి భూభారతి పోర్టల్లోకి పోయి చెక్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో, ప్రధానంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కువ ఉందో, ఎక్కడైతే భూముల విలువ ఎక్కువగా ఉందో, అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న భూముల మీద కన్నేసింది. ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఎమ్మెల్యేలు, వాళ్ళ రైట్ హ్యాండ్స్, లెఫ్ట్ హ్యాండ్స్, వీళ్ళందరూ కూడా భూభారతి ఉపయోగించుకొని మీ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు మనం చూసినాం. ఈ మధ్య కాలంలోనే ఈ భూభారతి పోర్టల్ వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ నుంచి ధరణిలో లోపాలున్నాయని చెప్పేసి భూభారతిగా దాన్ని మార్చి, ఏం మార్చలేదు, కేవలం ఫోటోలు మాత్రమే మారినాయి. మిగతా అన్నీ ఎట్లా ఉండాలనో ధరణిలో అట్లనే ఉన్నాయి. కొన్ని వాళ్ళు మార్చేసి ఈ భూ స్కామ్కు తెరలేపారు. హైదరాబాద్లో దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు, 10,000 కోట్ల రూపాయల విలువైన భూములని ఆ భూముల ఓనర్లకు తెలియకుండా, ఆ భూముల పట్టదారులకు తెలియకుండా, ఆ భూములు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్లకు తెలియకుండా 10,000 కోట్ల రూపాయల విలువైన భూమిని వీళ్ళు మార్చేసిండ్రు, అప్పగించిండ్రు, పెద్ద పెద్ద బిల్డర్లకు అప్పగించిండ్రు. ఒక బిల్డర్ ఉంటే ఆ బిల్డర్ పక్కన ఒక 1000 గజాల భూమి, 2000 గజాల భూమి ఉంటే ఆ 1000 గజాల భూమి, 2000 గజాల భూమి ఆయనకు తెలియకుండానే ఆ బిల్డర్కు ఆ భూమిని మార్చేసిండ్రు. దాదాపు 22,000 ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 22,000 ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 10,000 కోట్ల రూపాయల విలువ ఆ భూమిది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్కి యువతల ఉన్న దగ్గర సంగారెడ్డి జిల్లాలో, అట్లాగే సిరిసిల్లలో, అట్లాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, ఇక్కడ అంతటా కూడా ఈ భూభారతి స్కామ్ నడిచింది. భూభారతి పేరు మీద రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన చేతిలోనే మొత్తం ఉంటుంది, ఆయన చేతిలోనే రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది, ఆయన చేతిలోనే సీసీఎల్ఏ ఉంటారు. ఆయన చేతిలో ఉన్న అధికారులను ఉపయోగించుకొని, ఆయన సొంత మనుషులని కొందరిని అక్కడ పెట్టుకొని హైదరాబాద్లో భూములు కాజేస్తున్నారు. మొదటి నుంచి మనం చూస్తున్నాం, మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నది టీ న్యూస్. తెలంగాణ ప్రజలను, ప్రత్యేకించి హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలను, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిండు. రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిన ఆయన ఈ భూముల కోసమే ముఖ్యమంత్రి అయిండు. ఆయన అన్నదమ్ములు ఎక్కడ కనిపిస్తే అక్కడ భూములను కబ్జా చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో వందలాది ఎకరాలని వీరు బెదిరించి రాపించుకుంటున్నారు. ట్రాన్స్ఫర్ చేయకపోతే వీళ్ళే ఆ భూ యజమానులకు తెలియకుండా ట్రాన్స్ఫర్ చేయించుకొని తర్వాత ఎన్నో పైసలు వాళ్ళ చేతిలో పెట్టించేసి పంపిస్తున్నారు. ఇది ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న భూదందా. హైదరాబాద్లో ప్రభుత్వ స్పాన్సర్డ్ భూదందా, ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న భూదందా జరుగుతుంది హైదరాబాద్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక మంది. ఈరోజు మీరు కొందరైతే ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బొమ్మరాసిపేట గ్రామానికి చెందిన రైతులు దాదాపు 1000 ఎకరాలు, వాళ్ళ 1000 ఎకరాలని ఈ ప్రభుత్వం కొత్త ఆర్డర్లను తీసుకొచ్చి, ఎప్పుడో పాత ఆర్డర్లను తీసుకొచ్చి, ఆ పాత ఆర్డర్లను తెర మీదకి తీసుకొచ్చి ఏ రకంగా ఆ 1000 ఎకరాల భూమిని కాజేస్తున్నారు, కాజేయడానికి మొత్తం రంగం సిద్ధం చేసినారు. రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. పత్రికలు రాస్తలేవు, టీవీ ఛానళ్ళు చూపిస్తలేవు వాళ్ళు మాట్లాడింది. ఏమైంది? ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు మాట్లాడకపోయేసరికి ఆ ప్రధాన ఒక పత్రికలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారికి బహిరంగ విన్నపమని ఫ్రంట్ పేజీలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ఆ పత్రిక ఎవరిదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురువు గారి అనుంగ శిష్యుడిది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చే
ఆ పత్రిక ఏబి ఆంధ్రజ్యోతి పత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ఆంధ్రజ్యోతి పత్రికలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పత్రిక చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ విషయం ఆయన దృష్టికి పోతుంది. రెండో విషయం ఏంటంటే ఆ పత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ముఖ్యమంత్రి స్పందించకపోయినా అట్లీస్ట్ ఆ పత్రిక ఓనర్ అన్న స్పందిస్తాడేమో అని వాళ్ళ ఆశ. అందుకే వాళ్ళు ఆ ప్రకటన ఇచ్చిండ్రు. అందుకే హెచ్చరించదలుచుకున్నాం. మీ తరఫున మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, బరాబర్ అడుగుతూనే ఉంటాం. కానీ మిమ్మల్ని కూడా హెచ్చరించదలుచుకున్నాం. తెలంగాణలో భూముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భూబకాసురులు అధికారంలో ఉన్నారు. ఎక్కడ భూమి దొరికితే అక్కడ భూమిని కబ్జా చేసే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అసైన్డ్ భూములు, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, ఇంకా వేరే వర్గాల వారు ఎవరికైతే అసైన్డ్ భూములు ఉన్నాయో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అసైన్డ్ భూములని మండల ఆఫీస్లో తహసీల్దార్ కూర్చొని, లేదా జాయింట్ కలెక్టర్ కూర్చొని, ఆర్డీఓ కూర్చొని, జాయింట్ కలెక్టర్ కూర్చొని, కలెక్టర్ కూర్చొని మీ పేర్ల మీద నుంచి వాళ్ళని బదలాయించే, ఆ భూములని బదలాయించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవన్నీ బయటపడ్డ స్కామ్లు. కేరళ సెక్యూరిటీ అష్యూరెన్స్ అండ్ ఆడిట్ సెంటర్ వీళ్ళు భూభారతిలో జరిగిన ట్రాన్సాక్షన్స్ని ఆడిట్ చేసిండ్రు. ఈ భూభారతి జరిగిన ట్రాన్సాక్షన్స్ని ఆడిట్ చేస్తే 22,000 అక్రమ భూ బదలాయింపులు బయటపడ్డాయి. ఇంత ఘోరంగా ఉంది. కేవలం ఎక్కడో జనగామ జిల్లాలో ఎవరో కంప్యూటర్ ఆపరేటరు ఆ చలాన్లని జీరో చలాన్లని చేసి పైసలు తిన్నాడు. అది కేవలం 3.5 కోట్లు అని చెప్తున్నారు. కానీ అది 3.5 కోట్లు కాదు, అక్షరాల 30,000 కోట్ల రూపాయల పైననే తెలంగాణలో ఈ భూ అక్రమాలు జరిగినాయి భూభారతి వచ్చిన తర్వాత. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక హై లెవెల్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి భూభారతిలో అక్రమాలు జరిగితే 22,000 అప్లికేషన్లు ప్రాసెస్ అయితే భూ యజమానులకు తెలియకుండా వాళ్ళ భూములు బదలాయింపు అయితే దాని మీద ఎంక్వైరీ చేయకుండా వీళ్ళకి ఏంటంటే భూ ధరణి వచ్చినప్పటి నుంచి కూడా ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి ఎంక్వైరీ స్కోప్ని పెంచిండ్రు. వేసుకోండి, ధరణి వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు, ఏ నష్టం లేదు. ఎక్కడ కూడా అన్యాయం జరిగితే, ఎక్కడ కూడా అక్రమం జరిగితే అది బయటపడవలసిందే. కానీ మీరు ఆ హై లెవెల్ ఎంక్వైరీ ఎవరు నేషన్ హై లెవెల్ ఎంక్వైరీలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ మీద ఆరోపణ వస్తుంది. మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు మీరు మంత్రిగా ఉండి మీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ కమిటీలో వేసి ఎంక్వైరీ చేస్తే ఎట్లా ఈ ఎంక్వైరీ ఒక నిష్పాక్షక ఎంక్వైరీ అవుతుంది? ఎట్లా ఈ ఎంక్వైరీ మీ ప్రభావం లేకుండా ఎంక్వైరీ ఆఫీసర్ పనిచేస్తారు? మీ ప్రభావితాలకు లోను కాకుండా ఎంక్వైరీ ఆఫీసర్ ఎట్లా పనిచేస్తారు? అందుకే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డిమాండ్ చేసిండ్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి, రాజీనామా చేసిన తర్వాతనే దీనిల మీద ఎంక్వైరీ కావాలి. ఎందుకంటే రాజీనామా చేయకుండా ఎంక్వైరీ అది తూతూ మంత్రంగానే సాగుతుంది. ఎందుకంటే ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండి ఆయనకు చెప్పకుండా ఎంక్వైరీ ఆఫీసర్లు ఎట్లాంటి చర్యలు తీసుకోరు. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం, టీ న్యూస్ తరఫున బరాబర్ అడుగుదాం. తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ భూ యజమానుల తరఫున మనం బరాబర్ అడుగుదాం. వాళ్లకు వారసత్వంగా వచ్చిన భూములు లేదా కొందరు కొనుక్కున్న భూములు, ఆ భూములను లేదా ప్రభుత్వం కొందరికి అసైన్ చేసిన ఆ భూములను కూడా మెక్కేసే కార్యక్రమం పెట్టుకున్నారు, బుక్కుతున్నారు. పల్లి బఠానీలు బుక్కినట్టు బుక్కుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూములు బుక్కనికినే భూభారతి చట్టం, ధరణి చట్టం తీసేసి భూభారతి చట్టం తెచ్చిండ్రా? భూభారతిలో 10,000 కోట్ల కుంభకోణం జరిగితే ఎందుకు మీరు కనీసం స్పందిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఈ క్విడ్ ప్రోకో ఎవరి వాటాలు ఎంతెంత బరాబర్ అడుగుదాం. రెవెన్యూ మంత్రి ప్రమేయం లేకుండానే భూభారతి సాఫ్ట్వేర్ ఎట్లా మారుతుంది? ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న 100 ఎకరాల అసైన్డ్ భూములు నిషేధిత జాబితాలోకి ఎట్లా పోతాయి? ఆ నిషేధిత జాబితాల నుంచి రాత్రికి రాత్రి ఎట్లా మాయమవుతాయి? బరాబర్ అడుగుదాం.
భూభారతిలో జరుగుతున్న కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తందుకోసం లేదా భూ యజమానుల దృష్టి మళ్లిస్తందుకోసమే మీరు ఒక ఎంక్వైరీ చేసిండ్రు. కానీ ఆ ఎంక్వైరీలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు లేదా ఇతర ప్రభుత్వ అధికారులు ఉంటారు. మీ ప్రభుత్వం వేసిన ఎంక్వైరీని మీ ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులు మిమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు, మీరు చేసిన తప్పులను ఎట్లా చూపిస్తారు, అంత ధైర్యం వాళ్ళు చేయగలుగుతారా? బరాబర్ అడుగుదాం. ఇంత పెద్ద స్కామ్ను పక్కదారి పట్టించుకేందుకైనా మీరు ఈ కుట్రలు చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయండి. లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకవేళ మీరు నిజాయితీ పరులే అయితే మీరు పదవికి రాజీనామా చేయండి. దీన్ని మీ అఫీషియల్స్ తోటి కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కాకుండా ఒక రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి కానీ వేసి ఎంక్వైరీ చేయించాలని బరాబర్ అడుగుదాం.